బీసీలు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసిన తర్వాత 42% రిజర్వేషన్లు సాధించాం. ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 9 జారీ చేశారు. దీని ప్రకారం ఎన్నికలు జరపడానికి రాజీ లేని పోరాటం చేసి దీన్ని కాపాడుకుందాం. ఈ 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత, న్యాయబద్ధత, రాజ్యాంగబద్ధత ఉంది. చాలామంది కొందరు రిజర్వేషన్లు గిట్టని దీనికి 50% సీలింగ్ ఉందని చెప్పి ప్రజలలో ప్రచారం చేస్తున్నారు. లేక బీసీ ప్రజానాయకులు న్యాయమైన వాటా వస్తుందంటే కొందరు కోర్టుకు పోయి అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. దీన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నామని హెచ్చరించారు. అగ్రకులాలు 50% సీలింగ్ లేదు. బీసీలు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసిన తర్వాత 42% రిజర్వేషన్లు సాధించాం. ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 9 జారీ చేశారు. దీని ప్రకారం ఎన్నికలు జరపడానికి రాజీ లేని పోరాటం చేసి దీన్ని కాపాడుకుందాం. ఈ 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత, న్యాయబద్ధత, రాజ్యాంగబద్ధత ఉంది. చాలామంది కొందరు రిజర్వేషన్లు గిట్టని దీనికి 50% సీలింగ్ ఉందని చెప్పి ప్రజలలో ప్రచారం చేస్తున్నారు. లేక బీసీ ప్రజలకు న్యాయమైన వాటా వస్తుందంటే కొందరు కోర్టుకు పోయి అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. దీన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నామని హెచ్చరించారు. అగ్రకులాలు 50% సీలింగ్ లేదు, ఒక బీసీలేకే సీలింగ్ అని ప్రశ్నించారు.